వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వనపర్తి జిల్లా డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ పై చర్యలు తీసుకోకుంటే రైతులు ప్రజలను కలుపుకొని ఉద్యమిస్తామని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాజాల యుగంధర్ గౌడ్ అన్నారు. వనపర్తిలో మాట్లాడుతూ మిల్లులకు వరి ధాన్యం కేటాయింపులో డిఎస్ఓ అక్రమాలకు పాల్పడ్డారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం విచిత్రమని ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదులపై విచారణ చేయకుండా వెనకేసుకొస్తున్నారని ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 13, 12 వార్డుల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికినీరు రోడ్లపైకి చేరుతోంది. దీంతో దుర్గంధంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా పోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన పాలక వర్గం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన ఆయన ప్రతి దరఖాస్తును ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని ఆదేశించారు. మండల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఆకులవారి గణపురం 209 సర్వే నంబర్ భూమిలో స్థానికేతర గిరిజనులు అక్రమంగా గుడిసెలు వేసుకుని స్థానిక రైతులను బెదిరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏటూరు నాగారం మండల కేంద్రంలో బంద్ పాటించాలని స్థానిక నాయకులు పిలుపునిచ్చారు. స్థానికులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఏఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేయనందున ప్రజలు, అన్ని పార్టీల నాయకులు భారీగా తరలి రావాలని రైతులు కోరారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం అవసలోని పల్లి గ్రామంలోని కొందరు వ్యక్తులు పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న హరితహారం వృక్షాన్ని మొదలు వరకు నరివేశారు. విద్యుత్ వెలుగుల కోసం కొమ్మలు మాత్రమే నరకాల్సి ఉండగా దాదాపు 6-7 ఏళ్ల వయసున్న చెట్టును పూర్తిగా తొలగించడం గ్రామస్తులను ఆగ్రహానికి గురిచేస్తుంది. పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరినా స్పందన లేదని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తాండూరు మండలంలోని ఒక గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. పలు మద్యం బాధ్యులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ దేవయ్య మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. హైదరాబాద్ లోని లష్కర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సంబంధించిన వివరాల్లో ఆలయ అర్చకులు మంత్రి పొన్న ప్రభాకర్ కు అందజేశారు. జూలై 19న ఘటోత్సవం, ఆగస్టు 2న ప్రధాన బోనాలు, ఆగస్టు 3న రంగం, గజవాహన ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరలోనే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అన్ని ఏర్పాట్లను ఘనంగా చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో అవినీతి నిరోధక శాఖ మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఆయన కార్యాలయాలు, బంధువుల ఇళ్లతో సహా మొత్తం 10 చోట్ల ఏకకాలంలో తనిఖీలు జరిగాయి. పాత బస్తీలో జరిగిన ఈ దాడులు అధికారులు బంగారం, ఆస్తి పత్రాలు, సాదా కోటి స్టాంప్ పేపర్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నరహరిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండలం కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తొలుత చిరుజల్లులు పడగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్ష ప్రభావంతో జాతీయ రహదారి 44పై వాహనాలు నెమ్మదిగా ప్రయాణించాయి. సాయంత్రం సమయంలో ఇంటికి వెళ్లే ఉద్యోగులు, పాఠశాల నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.